సో గాయస్ చాలామంది షాంపూస్ కోసం అంటే షాంపూ ఎలా వాడాలి ప్లస్ అంటే కండిషనర్ ఎలా వాడాలి, అసలు షాంపూ చేయాలా వద్దా, షాంపూ చేస్తే హెయిర్ లాస్ అవుతుంది, లేదంటే కండిషనర్ పెట్టడం వల్ల కూడా హెయిర్ ప్రాబ్లం అవుతుంది, హెయిర్లో ఆయిల్ పెట్టకుంటే కూడా హెయిర్ లాస్ ఉంటుంది, లేకపోతే ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్ పెరుగుతుందని చాలా అపోహలతోటి ఉంటారు. ఇది మాత్రం రాంగ్ అండి. ఆయిల్ మనకు మసాజ్ కోసం అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కోసం పనిచేస్తుంది. ఆయిల్ పెట్టిన వెంటనే షాంపూ క్లియర్ చేసుకోండి షాంపూ తోటి, ఎందుకంటే ఆయిల్ ఉండడం వల్ల ఇంకెక్కువ రెట్టింపు మీకు ప్రాబ్లమ్ని తెచ్చేస్తుంది. అంతేకాకుండా షాంపూ ఎలా వాడాలి అంటే షాంపూ పూర్తిగా ఈవెన్గా మన హ్యాండ్స్కి స్ప్రెడ్ చేసేసుకొని టోటల్గా స్కాల్కి కూడా మనము ఈవెన్గా అప్లై చేసి నీట్గా మసాజ్ చేయాలి. అంటే స్కాల్లో ఉన్న దుమ్ము అంతా పోయేలాగా మసాజ్ చేసి క్లియర్గా వాటర్ తోటి వాష్ చేయండి. ఇన్ కేస్ మీరు ఆయిల్ ఎక్కువ పెట్టుకున్నట్టయితే 2 టైమ్స్ షాంపూ చేయండి, లేదు అంటే 1 టైం షాంపూ చేసుకోండి. కానీ ఎవ్రీడే షాంపూ చేయడం వల్ల ఏమైందంటే ఎవ్రీడే మనం పొల్యూషన్లో ఏదైతే ఎదుర్కొంటున్నామో అవన్నీ క్లియర్ అయిపోతాయి. థర్డ్ వన్ వచ్చేసి కండిషనర్ అనేది అవాయిడ్ అసలు చేయొద్దు, ఎందుకంటే షాంపూ వల్ల మీ హెయిర్ ఎంతో లెవెల్ pH లెవెల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అంటే డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మనకి న్యూట్రల్లో కావాలి, అది కండిషనర్ వాడండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, కండిషనర్ని ఎట్టి పరిస్థితుల్లో మనం రూట్ కంటకుండా అప్లై చేయండి. నీట్గా మనము హెయిర్కి అప్లికేషన్ చేసి మళ్ళీ వాటర్ తోటి పూర్తిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు టవల్ డ్రై అండ్ తర్వాత సిరమ్ అప్లై చేయడం వల్ల హెయిర్ బెటర్గా పెరుగుతుంది. సో మరిన్ని వివరాల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, ఫాలో మీ.